మండపేట నుంచి వైసీపీ టికెట్ను తోట త్రిమూర్తులకు కేటాయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో తోట పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను బార్ కౌన్సిల్ సభ్యుడు సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావును అన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రజెంట్ మనం చూస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ కేసు కింద తోట త్రిమూర్తులకు మొత్తం 18 నెలల జైలు శిక్ష కూడా విధించింది కోర్టు. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఆయన ఇంకా పాలిటిక్స్ లో యాక్టివ్ గానే ఉన్నారు. ఇక తొందరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి హైకోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష తగ్గించే అవకాశం ఉందనుకోవచ్చా? ఒకటి మేడం గారు, ఆల్రెడీ దీంట్లో జరిమానాతో పాటు 18 నెలల పాటు జైలు శిక్ష విశాఖపట్నం ఎస్సీ కోర్టు ఈ రోజు తీర్పులో స్పష్టంగా వాళ్ళకి శిక్ష విధించింది. కామన్ గా గతంలో మనం చూసాం, రాహుల్ గాంధీ కేసు ఆయన కన్విక్షన్ పడినప్పుడు ఆయనకి ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ ని సస్పెండ్ చేయించుకుంటేనే ఆయన తిరిగి ఎంపీగా కొనసాగుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కూడా సస్పెండ్ ఆఫ్ సెంటెన్స్ అంటే జైలుకి వెళ్లకుండా సెంటెన్స్ ని సస్పెండ్ చేసే విధంగా ఎస్సీ ఎస్టీ కోర్టే ఇస్తుంది. కానీ ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ని సస్పెండ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు అయితే దీంట్లో ఉన్నాయి. డెఫినెట్ గా ఈయన హైకోర్టుకి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ని సస్పెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమే అవ్వాలి. లేకుంటే అతను ఏదైతే ఉందో మండపేట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి దానికి అడ్డంకి ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నది. ఏదేమైనప్పుడు కూడాను ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన మీద దళిత యువకులకు శిరోమణనం చేసినటువంటి సంఘటన మీద ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 29/12/1996 సంవత్సరంలో జరిగింది ఈ నేరం. ఆనాడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇవాళ రాడ్డులతో కొట్టారు, అలానే మీసాలు తీసేశారు, కనురెప్పలు తీసేశారు, గుళ్ళు గీకేశారు ఒక ఇద్దరికి, అలానే ఇంకొక ముగ్గురి మీద దౌర్జన్యం చేశారు, అక్రమంగా నిర్బంధించారని చెప్పేసని. కానీ అది విషయం బయటికి చెబితే మిమ్మల్ని బతకనేమంటే వీళ్ళు పాపం గమ్మనంగా ఇంట్లో కూర్చొని ఉన్నారు. తర్వాత ఒక పత్రికల్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత ఎస్పీ డైరెక్ట్ గా త్రిపాఠి ఆ రోజున తూర్పుగోదావరి జిల్లాకి ఆ త్రిపాఠి డైరెక్ట్ గా బాధితుల ఇళ్లకెళ్లి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేసి ఈ కేసుని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆయన దాదాపుగా 80 రోజులు 90 రోజులు రిమాండ్ లో ఉన్నాడు, బెయిల్ రాక. అది దాదాపుగా వివిధ కారణాల వలన ఇవాళ టెక్నికల్ ప్రాబ్లం దాదాపుగా 28 సంవత్సరాల పాటు ఈ రోజున ఆ కేసు కొనసాగింది. చివరికి ఎట్టకేలకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, టీపీలు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కుల ధృవీకరణ పత్రాన్ని కూడా కోర్టులో దాఖలు చేయకుండా హైకోర్టుకు వెళ్లి బాధితులు ఆదేశాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ కేసులో ఉత్పన్నమైంది. కాబట్టి ఇన్ని తతంగాలతో 28 సంవత్సరాల పాటు బాధితులు పోరాటం చేశారు. పోరాట ఫలితంగా అనేక మంది సాక్షులు దీంట్లో చచ్చిపోయారు, ముద్దాయి కూడా ఒకరిద్దరు చనిపోయారు. కాబట్టి చివరికి ఎట్టకేలకు 28 సంవత్సరాల అనంతరమైనా కానీ దళిత యువకులకి శిరోమండనానికి గురైనటువంటి దళిత జాతికి ఒక మనోధైర్యాన్ని ఈ రోజు ఇచ్చిన తీర్పు ఇవ్వగలిగింది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన జడ్జి గారు శ్రీధర్ గారు గతంలో కూడా వంకపల్లి కేసులో అనేక మంది ఆదివాసీ మహిళల మీద సామూహిక అత్యాచారం చేసిన సంఘటనలో కూడా దాంట్లో విచారణలో విఫలమైనప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు పోలీస్ ఆఫీసర్లు సక్రమంగా విచారణ జరగకపోయినప్పటికీ ఆ బాధితులకు ఒక్కొక్కరికి ఆదివాసీ మహిళలకి 7 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వమని విచారణాధికారి ఎవరైతే సక్రమంగా విచారణ జరపకుండా కేసులు నీరు కాచారో వాళ్ళ మీద విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఆదేశించారు ఇదే జడ్జి. కాబట్టి ఆ జడ్జి ఈ రోజున ఇది ఒక రెండవ సెన్సేషన్ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన ఈ కేసులో ఆయన తీర్పు చెప్పారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఏదేమైనప్పుడు కూడాను తోట త్రిమూర్తులకి ఈ రోజు తీర్పు పెద్ద ఎదురు దెబ్బగా దళిత జాతి మొత్తం కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు ఉత్పన్నమని
కాబట్టి అధికార పార్టీ కూడా అతన్ని కొనసాగించాలా లేదా అని ఆలోచించాలని సందిగ్ధ పరిస్థితుల్లో ఈ రోజున ఈ తీర్పు వెలువడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఎగ్జాక్ట్లీ సుబ్బారావు గారు. అయితే ఈ కేసుని ఇంకాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం 148 సార్లు అయితే ఈ కేసు అంటే వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ఒక శిక్ష అనేది అయితే పడింది. అయితే ఇప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ కేసుని ఎట్లా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక్కడ ఒకటి మేడం గారు, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జి గారి యొక్క కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఈయన యొక్క జడ్జిమెంట్ ని అమలు చేయడాన్ని సస్పెండ్ చేయాలా లేదా అని న్యాయమూర్తి నిర్ధారించవలసిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా కనుక ఇస్తే ఇచ్చినప్పటికి కూడా ఈ మత్స్య త్రిమూర్తుల మీద పోదు. ఈ రోజున మండపేటలో నుండి దళితులు ఈ తీర్పు వచ్చిన తర్వాత శిరోమండనం కేసు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళలో కూడా ఒక ఆలోచన ఏర్పడుద్ది. డెఫినెట్ గా ఈ తీర్పు ఆయన ఎన్నికకు గాని ఆయన ప్రచారానికి గాని అడ్డంకిగా ఏర్పడే ప్రమాదం ఉత్పన్నమైందనే విషయం అయితే వాస్తవం మేడం గారు. అయితే అట్ ద సేమ్ టైం ఇవాళ వచ్చిన తీర్పులో మొత్తం 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకటి 18 నెలల జైలు శిక్ష, ఇక మరో సెక్షన్ కింద మొత్తం 6 నెలల జైలు శిక్ష, అంటే మొత్తంగా 2 ఏళ్ల జైలు శిక్ష అయితే పడిందని మనం అనుకోవచ్చు. అయితే ఒక నేరానికి 2 సెక్షన్ల కింద ఇట్లా ఒక శిక్ష పడే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే దీంట్లో మేడం గారు, దీంట్లో 342, 324, 506, రెడ్ వేస్ 34 ఐపీసీ కింద, అలాగనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3(3) కింద మరియు 3 సబ్ క్లాస్ 10 కింద ఈ కేసు నమోదు చేయబడింది. కాబట్టి దీంట్లో ఉన్న ప్రతి సెక్షన్ కి వివిధ రూపాల్లో సెక్షన్ నిర్ధారించబడింది. కాబట్టి ఆ యొక్క సెక్షన్ల ప్రకారం వేరుగా ఈసారి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వేరు సెక్షన్లు ఇచ్చినప్పుడు కూడా కాన్కరెంట్ గా, అంటే 2 ఒకే సమయంలో శిక్షణ అనుభవించాలనేది దాంట్లో పొందుపరుస్తారు మేడం గారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఆయన మీద శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు తక్షణం పోలీసులు ఆయన వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చండి? లేదు మేడం గారు, ఎందుకంటే ఇమీడియట్ గా అదే తీర్పు చెప్పిన కోర్టుకే ముద్దాయి యొక్క శిక్షని 1 నెల పాటు సస్పెండ్ చేయండి, మేము హైకోర్టుకి వెళ్లిపోయి దాని మీద ఆదేశాలు తెచ్చుకుంటామని అంటే జామీదారులను పెట్టేసి దాని మీద ఆయన్ని రిలీజ్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఇచ్చినటువంటి సెంటెన్స్ ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అదే కోర్టు ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత వితిన్ 1 month లో హైకోర్టుకి వెళ్లిపోయి సస్పెన్షన్ తో పాటు ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ను కూడా రద్దు చేయించుకోవాలి.